బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోట 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటారు. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కంకిపాడులో జన్మించారు. కోటా తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. కోటా కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నారు. అయితే యాక్టింగ్ మీద ఆసక్తితో నాటకాల వైపు వచ్చారు. సినిమాలలోకి రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో చివరగా సువర్ణ సుందరి అనే సినిమాలో నటించారు. రెండు 2003లో వచ్చిన సామి సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు కోటా శ్రీనివాసరావు. తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో వచ్చిన కాతాడి ఆయన చివరి తమిళ సినిమా. 1987లో విడుదలైన ప్రతిఘాత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2016లో విడుదలైన భాగి ఆయన చివరి హిందీ సినిమా. కన్నడలో 1997లో వచ్చిన లేడీ కమిషనర్తో ఎంట్రీ ఇచ్చారు. 2023లో విడుదలైన కబ్జా ఆయన చివరి కన్నడ సినిమా. కేవలం నటుడిగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా కూడా కొన్ని సినిమాలకు పనిచేశారు. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు 750 సినిమాలలో నటించారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డును గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సినిమాలలోనే కాదు, రాజకీయాలలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.